కోనసీమ జిల్లా కూటమి నేతల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. రాజాలలో టీడీపీ వర్సెస్ జనసేన అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. అధికారంలోకి వచ్చి ఏడాది గడవక ముందే వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్కు సపోర్ట్ చేసేది లేదు అని తేల్చి చెప్పేస్తున్నారు జనసేన నేత వెంకటపతిరాజు. జనసేన కార్యకర్తలను రోడ్డున పడేశారు అని, కూటమి పాలన బాగోలేదు అని మండిపడుతున్నారు వెంకటపతిరాజు. నేను మీ వెంకటపతిరాజు అయినవల రాజోల్ నియోజకవర్గం. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి మనం అందరం ఓటేయాలని చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారు దేవ వరప్రసాద్ గారు మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టి అందరికి చెప్తున్నారు. నా ప్రశ్న ఏంటంటే, ఎందుకు చేయాల? ఎందుకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి ఏ కార్యకర్తన పనిచేయాలి? పాలన అస్సలు బాగాలేదు. ఏ ఒక్క అధికారి సరిగ్గా పనిచేయట్లేదు. ఎంత దరిద్రంగా ఉందంటే, చిన్న చిన్న విషయాలు 7 నెలలు 8 నెలలు పడుతుంది అని అంటే చిన్న విషయాలు, పర్టికులర్గా ఒక సెక్రటరీ చేసేవి, ఒక ఎస్ఐ స్థాయిలోని, ఒక ఎంపీడీఓ స్థాయిలోని కూడా పనులేం అవట్లా. మరి ఏం చేద్దాం? మనము ప్రజా పాలనలోకి వచ్చిన తర్వాత పాలన అందిస్తామే, మంచి పాలన అందిస్తామని ప్రజలకు చెప్పాం, కానీ ప్రతిదానికి పళ్ళికలు ఇచ్చుకుంటూ మేము ఫోటోలు పెడతామని చెప్పలా. మనం ఏం చేస్తాం రాజోల్లో ఇప్పటి వరకు? ఏమైనా చేయగలిగామా? ఎందుకు చేయలేకపోతున్నాం? ఒక ఎస్ఐసిఐ మీరు 6 సార్లు 7 సార్లు కూర్చోబెట్టి చెప్తున్నారు ఒక విషయం గురించి, ఇప్పటి వరకు జీరో. ఒక జన సైనికుడు పోరాడేవాడిని, పార్టీకి అన్ని విధాలుగా అండదండలుగా ఉండేవాడిని మోరల్గా దెబ్బతీసేస్తే ఎందుకు వస్తారండి? ఎందుకు చేయాలా? ఎమ్మెల్సీ ఎలక్షన్కి ఖచ్చితంగా మీరు అహంకారంతో వెళ్తే రైట్, అహంకారంతోనే చెప్తాను సమాధానం. లేదు, మీరు అసలు జరుగుతున్నవి ఏంటివి, ఇవి ఎందుకు చేయలేకపోతున్నారు? కూర్చోండి. మీరు తెలుగుదేశం వాళ్ళు కూడా చెప్తున్నాం మేము, మీరు కూడా ఊరేగేయడానికి కాదు, పక్కన ఇబ్బంది జరుగుతున్నప్పుడు కూటమిలో ఉండగా మీకు కూడా బాధ్యత ఉంది. తప్పులు జరుగుతున్నప్పుడు సరిదిద్దాల్సిన బాధ్యత ఉంది. ఎంతసేపు మీరు భజన చేయడానికి కాదు. పాలనని ప్రజలు పర్టికులర్గా రాజోళ్ళు వాళ్ళని హర్షించట్లేదు. కోనసీమలో కూటమి నేతల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. ఎస్ హరీష్, మనం వెంకటపతిరాజు కామెంట్స్ చూసాము. కోనసీమలో విభేదాలు మొదలైనట్లు తెలుస్తుంది. ఏంటి అక్కడ పరిస్థితి? నిజంగానే అక్కడ టీడీపీ వర్సెస్ జనసేన అన్న విధంగా ఉందా? మహేశ్వరి, కోనసీమలో అయితే ముఖ్యంగా రాజోల కాన్స్టిట్యున్సీలో టీడీపీ జనసేన నాయకుల మధ్య అయితే ఎప్పుడో విభేదాలు ప్రారంభమయ్యాయి. ఇక్కడ ప్రస్తుతానికి అయితే జనసేన ఎమ్మెల్యే ఉన్నారు. ఇప్పుడు మాట్లాడింది కూడా జనసేనకు సంబంధించి ఎమ్మెల్యే కంటెస్టింగ్ క్యాండిడేట్ గా గతంలో ఉన్న యనుమల వెంకటపతిరాజు మాట్లాడటం జరిగింది. ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో పేరాబత్తుల రాజశేఖర్, టీడీపీ అభ్యర్థి, టీడీపీ ఏర్పాటు చేసిన నియమించిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో సహకరించొద్దని జనసేన శ్రేణులకు పిలుపునివ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఓటు అడగడానికి వస్తే తిరస్కరించాలని, పూర్తిగా ఎన్నికనే బహిష్కరించాలని ఆయన నేరుగా వీడియో కూడా చేసి పెట్టడం జరిగింది. అదేవిధంగా సోషల్ మీడియాలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు కూడా వైరల్ అవుతున్నాయి. ఆయన పోస్టులు కూడా పెట్టడం జరిగింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి నేతకి ఓటేయకండి అని ఈ వీడియోలో చెప్పడం జరిగింది. గతంలో ప్రతిపక్షంలో ఉన్నా సరే కొద్ది గొప్ప పనులు జరిగాయి. ఇప్పుడు పాలన అయితే ఏమాత్రం జరిగే పరిస్థితి కూడా కనబడటం లేదని ఆరోపించడం జరిగింది. దీంతో పాటు అధికారులు కూడా ఏమాత్రం సహకరించట్లేదు. తమ నియోజకవర్గంలో అసలు అధికార పార్టీ పేరుకే తప్ప, తాము కూడా జనసేన అధికార పార్టీ అయినా సరే తమ మాట కూడా ఏమాత్రం విలువ ఇవ్వడం లేదు అధికార పార్టీ అధికారులు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా గత ఎమ్మెల్యే ఎన్నికల్లో ఈయన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ఎవరైతే జనసేన ఎమ్మెల్యేలో ఉన్నాడో ఆయనకు తోడుగా ఉండి నిలబడటం జరిగింది. ఇక్కడ ప్రధానమైన వ్యక్తి జనసేనలో. ఇప్పుడు అతడే నేరుగా కూటమిలో ప్రధాన పార్టీ అయిన టీడీపీ నేతలు విమర్శించడం, ఈ ఎన్నికలను పూర్తి స్థాయిలో తిరస్కరించాలని, ఎవరైతే కార్యకర్తలు రోడ్డును పడేశారో ఇప్పుడు అదే స్థాయిలో వచ్చిన నాయకుడు ఓటు అడిగితే వాళ్ళని కూడా రోడ్డును పడేయాలని పిలుపుకోవడం జరిగింది. స్థానికంగా అయితే ఈ వ్యాఖ్యలు చాలా కలకలం సృష్టిస్తున్నాయి. మహేశ్వరి, రైట్, థ్యాంక్ యూ హరీష్.